చాలా మంది కూడా నా ఇన్సిడెంట్ కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. ఇన్సిడెంట్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానికి సొల్యూషన్ అనేది నాకు తెలీదు. అసలు అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అది ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ప్రెసెంట్ మా ఇంట్లో ఇప్పటి వరకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పినా మళ్ళీ మీకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైంది అని. సో అందుకని ఈ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అసలు చెప్దాం అనుకుంటున్నాను. నా ఇన్సిడెంట్స్ విని మీరు హారర్ స్టోరీస్ చెప్తున్నారు కదా, ఆ ఇన్సిడెంట్స్ మీకు కళ్ళలో వస్తున్నాయి. అదంతా కూడా మీ ఇమాజినేషన్ అని అంటున్నారు. మరి నేను కళ్ళతో చూసింది నా ఇమాజినేషన్ కాదు కదా, నేను తీసిన వీడియోలు కూడా నా ఇమాజినేషన్ కాదు. అర్ధరాత్రి 12:30కి మా ఇంట్లో లైట్స్ అన్ని ఒక్కసారిగా ఫ్లిగర్ అవ్వడం స్టార్ట్ అయినాయి. మరి దీన్నేమంటారు? అసలు నాకు జరుగుతున్నవైతే చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ మొన్న సండే, లాస్ట్ సండే నాకు తెలిసిన విషయం ఏంటంటే, బెంగళూరు డెలివరీ బాయ్ నాకు మెసేజ్ చేశారనమాట ఇన్స్టాలో. అక్క అది మళ్ళీ వచ్చింది అక్క, నాకు కలలో కనిపిస్తుంది, మా అమ్మకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పారు. అది వచ్చింది కాబట్టి మా ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయిందా, లేకపోతే అది వేరా ఇది వేరా అన్నది ఒక క్లారిటీ రావాలి. సో అది తెలుసుకున్న తర్వాత తప్పకుండా నా ఇన్సిడెంట్ ని నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అయితే ఇంకా నాకు భయం వేస్తుంది. అన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి, ఎక్కడా కూడా పొరపాటు చేయకూడదు. చూడాలి మరి ఏమవుతుందో. ఒక మగగాలి సోకితే అది చాలా భయంకరంగా ఉంటుందండి. మనకు అసలు ఏం జరుగుతుందో అవతలి వాళ్ళకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటాము. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఇది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు లేటు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు సౌజన్య, మాది ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ అనేది 2016లో స్టార్ట్ అయ్యింది. అమ్మకి నేను, మా చెల్లి ఇద్దరమే మేము. మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా డివోర్స్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా అమ్మే మాకు అన్ని అయి పెంచింది. మమ్మల్ని ఇద్దరిని కూడా పెద్ద చేసింది, చదివించింది. నేను 10th వరకే చదువుకున్నాను, ఇంకా చదువుకోవాలి అనుకున్నాను. కానీ ఏంటంటే మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా అనిపించడం వల్ల నేను చదువు ఆపేశాను. ఓన్లీ 10th వరకే చదువుకున్నాను. చదువు అయిపోయాక నేను ఒక షాప్ లో వర్క్ కి జాయిన్ అయ్యాను. మా అమ్మకి ఎంతో కొంత హెల్ప్ గా ఉండాలి అన్న ఆలోచనతో నేను షాప్ లో జాయిన్ అయ్యాను. మా చెల్లప్పుడు 7th క్లాస్ చదువుకుంటుంది. అంతా బాగానే ఉంది. అమ్మ, నేను, చెల్లి అంతా హ్యాపీగానే ఉండేవాళ్ళం. నేనేమో షాప్ కి వెళ్లేదాన్ని, అమ్మేమో పనికి వెళ్లేది, చెల్లేమో చదువుకునేది. అంతా బాగానే జరిగింది. మేము 2019లో ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలి అని అనుకున్నాము. ఆ స్థలము మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటి పని అంటే కొంచెం దగ్గరుండి చూసుకోవాలి కదా అనే ఆలోచనతో మా అత్తయ్య వాళ్ళ ఇల్లే మేము తీసుకున్నాము. అందులో ఉండడానికి దగ్గరగా ఉంటే అన్ని చూసుకోవచ్చు అనే ఆలోచనలతో ఆ ఇల్లే తీసుకున్నాము. అక్కడ కొద్ది రోజులు ఉన్నాము. ఉండగానే మేము ఒక ఓన్ హౌస్ కట్టించుకున్నాము దగ్గరుండి. అంతా బానే జరుగుతుంది. సడన్ గా ఒక రోజు నాకు పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ వచ్చి 5 days అయిపోయాక నేను తలస్నానం చేసి బాగా రెడీ అయ్యి మా లవర్ ని కలుసుకోవడానికని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది కూడా మిట్ట మధ్యాహ్నం టైంలో. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా లవర్ కూడా అక్కడికే వచ్చారు. కాసేపు మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాము. మాట్లాడేసుకొని నేను ఇంటికి వచ్చేసాను. 3 o'clock అలా అవుతుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళడం మాత్రం 12:30, 1 o'clockకి వెళ్ళాను. 3 o'clock కల్లా నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నార్మల్ గానే యాజ్ యూజువల్ గానే నా పనులన్నీ చేసేసుకున్నాను. నైట్ అమ్మ పని నుంచి వచ్చింది. ఇంకా అమ్మ రాగానే డిన్నర్ అదంతా చేసి పడుకున్నాము. నేను, అమ్మ, చెల్లి, అమ్మమ్మ నలుగురం కూడా. అలా పడుకున్నప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు. అసలు ఒక్కసారిగా నాకు మెలకువ వచ్చేసింది. ఏంటా అని చూస్తే కరెంట్ పోయింది. ఇంకా గాలి రావట్లేదు అనేసి ఇంకా మేము డోర్స్ అన్ని ఓపెన్ చేసి పడుకున్నాము. ఇప్పుడు మేముంటున్న మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే, ఎదర కొంచెం హాల్లా ఉండేది. దాన్నే కొంచెం మేము వంటగది కింద యూజ్ చేసుకుంటున్నాము. దాని పక్కన బెడ్రూము, ఒకటే రూము, ఇంకా దాని పక్కన స్నానాలు చేసే గది అలా ఉండేది. అయితే మేము డోర్స్ అన్ని తీసి పడుకున్నాము. గాలొస్తుంది కదా అనేసి పడుకున్నాము. కానీ పడుకున్న కాసేపటికి అసలు ఏంటో తెలియదు, నాకు ఏదో ఒక నల్లటి ఆకారం నా కళ్ళలో కనిపించింది. అది కనిపించగానే అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. అది అసలు చూడ్డానికి ఎలా ఉందంటే, ఒక కాలిపోయి ఉన్న మనిషి ఎలా ఉంటాడో, నాకు అతని ఫేస్ కనిపించలేదు క్లారిటీగా. కాలిపోయిన మనిషి ఎలా ఉంటాడో నాకు అలానే కనిపించాడు. కనిపించి అతను నా మీదకొచ్చి నా పీక నొక్కాడు. అతను నా మీద పడిపోవడం అలా చేసేసరికి ఇంకా నేను కలలోనే ఏడుస్తూ ఉన్నాను, అరుస్తూ ఉన్నాను. కానీ పక్కనే ఉన్న మా అమ్మకి కూడా వినిపించట్లేదు.
అసలు ఎంత అరుస్తున్నా సరే మా అమ్మకి అస్సలేం వినిపించట్లేదు. ఇంకా ఎప్పటికో మా అమ్మకి మెలుకువ వచ్చి అప్పుడు చూస్తే నేను నిద్రలోనే ఏడుస్తున్నానని అప్పుడు నన్ను లేపింది. ఇంకా వెంటనే నిద్రలో నుంచి లేచి మా అమ్మని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను. అమ్మా అమ్మ నాకిలా అయ్యిందమ్మా, నాకిలా కలొచ్చిందమ్మా, నాకిలా కలలో కాలిపోయిన మనిషి ఎవరో కనిపించాడమ్మా, నా మీదకు వస్తున్నాడు అతను, అది ఇది అని చెప్పాను. మేమేంటంటే క్రిస్టియన్స్, సండే సండే చర్చికి వెళ్తాము. మా అమ్మగారు ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి చర్చికి వెళ్తారు, ప్రేయర్ చేసుకుని వస్తారు. మేము జీసస్ ని ఎక్కువగా నమ్ముకుంటాము. అయితే నేను అలా చెప్పేసరికి మా అమ్మ ఆ రోజు ఇంట్లో ప్రేయర్ ఆయిల్ ఉంటే ప్రేయర్ ఆయిల్ తో నాకు ప్రేయర్ చేసి ఇంకా నన్ను పడుకోబెట్టి ఆవిడ నా పక్కనే నన్ను గట్టిగా పడుకొని ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అలా అలా ఎప్పటికో కాసేపటికి నిద్ర పట్టింది, పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక మా అమ్మగారు ఇక్కడ మా ఏలూరు దగ్గరే జంగారెడ్డి గూడెం దగ్గర ఒక అతను ఇలాంటి వాటికి చూస్తారని చెప్పి మా అమ్మగారికి తెలుసు. అయితే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాము, చూపిద్దాము అసలు ఏం జరిగిందో ఏంటో అనేసి ఇంకా మా అమ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మా అమ్మగారు బయట కూర్చున్నారు. మా అమ్మ ఏంటంటే ఇలాంటివి బాగా నమ్ముతారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికేమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా, సంథింగ్ ఎవరికి ఏమైనా జరగబోతున్నా సరే అది మా అమ్మకి ముందే తెలుస్తుంది. ఎందుకంటే మేము ఎక్కువగా జీసస్ ని నమ్ముకోవడం వల్ల మాకు ఆటోమేటిక్ గా అలాగా ఆ మైండ్ లో అనేది వచ్చేస్తూ ఉంటుంది, ఒక ఆలోచన లాగా. ఇంకా అలాగనేసి మా అమ్మగారు వెళ్తేనేమో మా అమ్మగారు ఎక్కడో బయట కూర్చుంటే ఆయన లోపల పూజలో ఉన్న ఆయన బయటకి వాళ్ళని పంపించి బయట పలానా ఆవిడ ఉంటారు అని ఆవిడ పేరుతో సహా చెప్పి లోపలికి పిలిపించి ఏంటమ్మా అని అడిగారు. ఇంతలోపే మా అమ్మగారు చెప్పబోతుంటేనే మా అమ్మగారికి ఆయనే చెప్పేశారు, ఇంకా మీ పెద్దమ్మాయి మీద ఒక మగతను, ఒక కాలిపోయిన మనిషి అతను, ఆ గాలి మీ అమ్మాయి మీద ఆవహించింది, ఆ అబ్బాయి మీ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు, మీ అమ్మాయి మీద పడుతున్నాడు, అది ఇది అని చెప్పారంట. అసలు ఎవరు ఏంటి అని మా అమ్మ అడిగినప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవాడు కదా, కాలిపోయి చనిపోయాడు గుర్తులేదా అని అనగానే ఇంకా మా అమ్మకి గుర్తొచ్చేసింది. అతన్ని నేను అన్నయ్య అని పిలుస్తాను కదండి, ఆయన కూడా నన్ను చెల్లి అని అంటాడు కదా, నా కూతురు వాణ్ణి మామయ్య అని పిలిచేది వాడా అనంటే అవునమ్మా అతనే అన్నారు. అలా చెప్పగానే మా అమ్మ అయితే అసలు షాక్ అయ్యింది. తండ్రి వయసు ఉంటుంది కదండి వాడికి అనగానే చనిపోయాడు కదమ్మా, వాళ్ళకి కోరికల్ని తీర్చుకోవడమే కావాలి, ఏమవుతామన్నది కూడా అనవసరం అని చెప్పారు. ఇంకా ఆయన ఏం కాదమ్మా, నేను తాడిస్తాను, తాడు కట్టేసి నిమ్మకాయలు అవి దిష్టి తీసి ఒక పెద్ద గుమ్మడికాయని దిష్టి తీసి 3 రోడ్లు కలిసే దారిలో దాన్ని ఎవరూ చూడకుండా పగలగొట్టేయండి, ఏం జరగదు, ఏం అవ్వదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి నాకు ఒక తాడునిచ్చారు. సరే అని ఇంకా మా అమ్మగారు ఆయన చెప్పింది చెప్పినట్టే చేశారు. చేసిన తర్వాత నాకు కొంచెం బాగానే ఉంది. కానీ నాకు అతను అలా కలలో కనిపించేసరికి నాకు అసలు ఒక వారం 10 రోజుల వరకు కూడా నేను అసలు ఇంట్లో నుంచి బయటికే రాలేదు, అసలు మా ఇంటి గుమ్మం కూడా దాటి రాలేదు. నాకు అంత భయం వేసేసింది ఆ సిచ్యువేషన్ లో. అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు. అది అతను అలా అయ్యి నా దగ్గరికి ఎందుకు వచ్చాడో, అసలు మేము ఏమైనా అన్యాయం చేశామా వాళ్ళకి, ఎందుకని ఇలా జరుగుతుంది అనేది మాకు అర్థం కాలేదు. సరే అని ఇంకా మా అమ్మగారు అక్కడి నుంచి వచ్చాక ఇంకా మాకు మొత్తం చెప్పారు, ఇలా జరిగింది కదా, అతనేనంట ఇలా వచ్చాడు, ఏం భయపడద్దు, నేనున్నాను కదా నీకు అని ఆయన ఇచ్చిన తాడు కట్టి నాకు ధైర్యం చెప్పి మా అమ్మగారి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. మా ఇల్లు కూడా కట్టేసుకున్నాము మేము దగ్గరుండి, ఇల్లు ఓపెనింగ్ కూడా అయిపోయింది డిసెంబర్లో 2019లో. కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయాం మేము. 2020 సంవత్సరంలో నా పెళ్లి జరిగింది. నేను లవ్ చేసిన అతనితోనే నాకు పెళ్లి జరిగింది. ఇంటర్ క్యాస్ట్ అయినా సరే ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడి తనే ఒప్పించాడు. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు. మేము పెళ్లి చేసుకున్నాము, బాగానే ఉన్నాము ఒక 1 year వరకు కూడా. ఒక 1 year తర్వాత నాకు ఇప్పుడు స్మోక్ చేస్తూ ఉంటారు కదా, సిగరెట్ కాలిస్తే స్మెల్ ఎలా వస్తుంది, అది కూడా మన ఎదురుగా నిలబడి ఆ పొగ మొత్తం పీల్చి మన మొహం మీద వదిలితే అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది, అసలు అంత భయంకరంగా వచ్చేది నాకు ఆ స్మెల్. ఏంటి ఇలా స్మెల్ వస్తుంది అని నేను ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. మా ఇంట్లోకి ఎవరొచ్చినా అడిగేదాన్ని, ఇలాగా మీకేమన్నా సిగరెట్ వాసన వస్తుందా అంటే లేదు మాకేం రావట్లేదు అనేవాళ్ళు.
ఓన్లీ నాకు ఒక్కదానికి మాత్రమే ఆ స్మెల్ వచ్చేది. ఏంటి స్మెల్ ఇలా వస్తుంది అని నేను ఇంకా అలానే ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే మాకు పెళ్ళైన 1.5 సంవత్సరం వరకు కూడా పిల్లలు లేరు. ఇంకా స్మెల్ అనేది అలాగే వస్తూ ఉండడంతో ఇంకా మా అమ్మగారికి చెప్పాను, ఇలా స్మెల్ వస్తుందమ్మా నాకు, అది ఇది అని చెప్తే, సరే ఏం కాదులే, ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరో సిగరెట్ కాలుస్తున్నారేమో అందుకే నీకు అలా వస్తుందేమో అని అన్నారు. కాలిస్తే ఎవరన్నా ఒక 5-10 నిమిషాలు కాలుస్తారు. నాకెలా వచ్చేదంటే ఆ స్మెల్ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా స్మెల్ అలానే వస్తూ ఉండేది. అసలు ఎలా అంటే మొత్తం ఆ పొగంతా పీల్చి మన ఫేస్ మీద వదిలితే ఎంత ఘాటుగా వస్తుందో అంత ఘాటుగా వచ్చేది ఆ స్మెల్. నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఏంటి ఇలా వస్తుంది, సిగరెట్ స్మెల్ పీల్చడం వల్ల నా తలకేమన్నా అలా పట్టేసేలా అనిపిస్తుందా అని నేను అలా అనుకునేదాన్ని. ఇంకొకసారి ఏం జరిగిందంటే మా అమ్మగారికి కూడా హెల్త్ బాగోలేకపోతే నేను మా అమ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ తాడు కట్టించుకుందాం అని వెళ్ళాము. వెళ్తే ఆయన లోపలికి వెళ్ళగానే నా మొహం చూసి ఒక మాట అన్నారు. ఆ మాట వినగానే నేను అసలు షాక్ లో ఉండిపోయాను. అలాగే ఏమన్నారంటే, ఏంటమ్మా గాలితో సంసారం చేస్తున్నావా నువ్వు అని అన్నారు. ఆయన అలా అనేసరికి ఒక్క నిమిషం నాకు ఏం అర్థం కాలేదు. అసలు ఏంటి ఇలా అన్నారు అని. మా అమ్మగారేమో నా మొహం వంకే అలాగే చూస్తున్నారు ఏమైందో అన్నట్టు. ఏంటండి ఇలా అన్నారు అని అడిగితే, నీ దగ్గర ఒక మగగాలుంది, అది మీ హస్బెండ్ లాగా నైట్ నీ దగ్గరకు వస్తుంది, నీ హస్బెండ్ లాగే నీతో సంసారం చేస్తుంది అది అని అన్నారు. అదేంటి మీరెలా చెప్తున్నారు అని అది ఇది అని నేను ఇంకా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయాను. దాని తర్వాత ఆయన నన్ను అడిగారు, నీకు ఈ మధ్యన ఏమైనా కొత్తగా ఏమైనా అనిపిస్తుందా, కొత్తగా ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా అని అడిగారు. అడిగితే నాకు ఇలాగ స్మోకింగ్ స్మెల్ వస్తుందండి, అసలు ఎవరో వచ్చి ఫేస్ మీద ఊదితే ఎంత ఘాటుగా వస్తుందో అలా వస్తుంది, దేని వలన అంటారంటే, అదేనమ్మా అది మొగగాలి నీ దగ్గర ఉంది కదా, అది మీ ఆయనలాగే వస్తుంది నైట్ నీ దగ్గరికి నీతో కలవడానికి. ఈ 4-5 రోజుల్లో మీ ఆయన ఏమైనా వింతగా ప్రవర్తించాడా అని అడిగారు. ఆయన అలా అడిగేసరికి నేను ఇంకా ఆయనకి ఏం చెప్పలేదు. ఇంకా నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది, ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇంకా నేను చెప్పలేక ఇబ్బంది పడుతుంటే, నాకు అర్థమైందమ్మా, నువ్వు ఇబ్బంది పడకు, నీకు అర్థమైందని నాకు తెలుస్తుంది అని అన్నారు. అవునండి అని అన్నాను. అసలు ఆయన దగ్గరికి వెళ్ళే ఒక 2 or 3 days ముందు ఏం జరిగిందంటే, నిజంగా మా మ్యారేజ్ అయిన ఒక 1 year లో కూడా ఎప్పుడు కూడా మా వారు నన్ను బలవంతంగా ఎప్పుడు కూడా కలవాలి అని నన్ను బలవంతం ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు కూడా నా ఇష్టపూర్వకంగానే కలిసేవారు. నాకేమన్నా కొంచెం హెల్త్ బాగోలేకపోయినా, కొంచెం నీరసంగా ఉన్నా, ఏదేమన్నా ప్రాబ్లం అయితే గనక వద్దు అంటే ఆగిపోయేవారు. నాకు కొంచెం సపోర్ట్గా ఉండేవారు. కొంచెం కాళ్ళు అవి నొక్కడం, కొంచెం నన్ను చూసుకోవడం అలా చేసేవాళ్ళు. అలాంటిది ఆ రోజు అసలు అతను ఎంత ఇదిగా చేశారంటే, నాకు బాగోలేదు అని చెప్తున్నా సరే బలవంతంగా నాతో కలవడానికి తను ఎంత ట్రై చేశాడంటే, అసలు అంతే బలవంతంగా నాతో కలిశాడు కూడా తను. ఆయన కలిసిన 2 రోజులు కూడా నాకు వైట్ బ్లీడింగ్ అనేది బాగా హెవీగా అయిపోయేది. పొత్తి కడుపు కింద బాగా పెయిన్ వచ్చేసేది. అలా జరిగిన తర్వాత నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ 2 రోజులు కూడా నేను బాగా నీరసం అయిపోయాను. ఇంకా ఈయన దగ్గరికి వెళ్ళాక ఈయన అలా అనగానే ఇంకా మొత్తం చెప్పేశాను, నాకు ఇలా జరుగుతుందండి, నాకు ఇలా వైట్ బ్లీడింగ్ కూడా బాగా అవుతుంది, బాగా నీరసంగా ఉంటుంది అంటే, అదంతా కూడా దాని వల్లనేనమ్మా, అలాగ సంసారం చేయడం వల్ల జరిగింది, అది ఏం కాదు, ఎక్కువగా ఆలోచించొద్దు, తాడు కట్టుకో బానే ఉంటుంది అంతా అని. ఇలా ఒక నిమ్మకాయతో దిష్టి తీసేస్తాలే నేనే అని చెప్పి ఇంకా ఆయనే దిష్టి తీసి నాకు ఒక తాడునిచ్చారు. తాడు కట్టుకున్నాక అంతా బానే ఉంది. ఇది 2021లో జరిగింది. 2022లో నాకు ఒక పాప పుట్టింది. తనకిప్పుడు 3 years కంప్లీట్ అయ్యి మొన్న అక్టోబర్కి 4 years వచ్చాయి. అయితే అంతా బాగానే ఉంది. పాప పుట్టేశాక నాకు సెకండ్ టైం కూడా నాకు పాపే పుట్టింది. తను పుట్టి 5 months అలా అవుతుంది. అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉంది లైఫ్ అనుకున్నాము. రీసెంట్గా మొన్న October 27 మా మ్యారేజ్ డే అయ్యింది, మండే. మా మ్యారేజ్ డే అయిన నెక్స్ట్ డేనే నాకు కలలో ఎవరో ఒక మనిషి, అసలు అతను ఎలా ఉన్నాడంటే మొత్తం అసలు నాకు ఫేస్ ఏం కనిపించట్లేదు, మొత్తం కాలిపోయి ఎలా ఉంటారో ఒక నల్లటి పొగ ఎలా ఉంటుందో అలా ఉండి, ఆ మనిషి చర్మం అక్కడక్కడ ముడతలు పడితే ఎలా ఉంటుంది అలాగ ముడతలు మొత్తం నాకు క్లియర్గా కనిపించాయి
కలలో. అతను అలా కనిపించి వచ్చి నా మీద పడిపోయి, అంటే శారీరకంగా నాతో కలవడానికి తను ట్రై చేస్తున్నాడు. అలా ట్రై చేస్తుంటే నేను అసలు వద్దు వద్దు అని ఎంత ఆపుతున్నా సరే అసలు తను నా మాట అయితే వినడం లేదు. తను అలానే కలుస్తూనే ఉంటున్నాడు నాతో. నా మీదకి వచ్చేసి నా మీద పడిపోయి అలాగా ఇలాగా చేసేస్తున్నాడు. అసలు ఏంటా అని నేను ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకుంటూ గబక్కున ఇంకా నిద్రలో నుంచి లేచిపోయి కూర్చున్నాను. అలా కూర్చునేసరికి అది చూస్తేనేమో కల, కానీ నిజంగా అసలు నాకైతే అది కలలా అనిపించలేదు. రియల్ గా ఎలా జరుగుతుందో అలానే జరిగినట్టు నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నేను మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నాకు ఇలా కల వచ్చిందమ్మా, ఇలాగా ఎవరో ఒకతను కాలిపోయి ఉన్నాడమ్మా, నాకు ఇలా కలలోకి వచ్చాడమ్మా, నాకు ఫేస్ అయితే కనిపించలేదు, ఇలా జరిగిందని నేను ఇంకా మా అమ్మకి మొత్తం చెప్పాను. ఆ తర్వాత కూడా నాకు అప్పటి నుంచి కూడా ఇంకా కంటిన్యూస్ గా 4 days కూడా నాకు అది ఆ స్మోకింగ్ స్మెల్ అనేది చాలా అంటే చాలా విపరీతంగా వస్తుంది. అసలు ఒక మనిషి మన ఎదురుగా నుంచొని మన మొహం మీద ఊదితే ఎంత స్మెల్ వస్తుందో అంత దారుణంగా వస్తుంది నాకు. అసలు ఆ స్మెల్ కి ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, నేను సరిగ్గా నిద్రపోవట్లేదు, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది నాకు. బాగా హెడేక్ కూడా వచ్చేస్తుంది ఆ స్మెల్ వల్ల. ఇలా జరుగుతుందని నేను మా అమ్మకి మంగళవారం రోజు చెప్పాను. అయితే మేము జీసస్ ని నమ్ముకుంటామని చెప్పాను కదా, మా అమ్మగారు ఫ్రైడే ఫాస్టింగ్ కూడా ఉంటారని చెప్పాను కదా. అయితే మొన్న ఫ్రైడే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. ఎందుకు దేవుడా ఇలా జరుగుతుంది నా కూతురికి, అసలు ఏమైంది ఏంటి, అది దేనికొస్తుంది, అసలు అదేంటో నాకు కొంచెం చూపించు, నువ్వు నాకు తెలిసేలా చెయ్యి అని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా అమ్మగారికి ఆ మనిషి చాలా క్లియర్ కట్ గా మా అమ్మగారికి అలాగ స్పష్టంగా కనిపించి అతను నా ఎదురుగానే నుంచున్నాడంట. సిగరెట్ కాల్చి ఆ పొగ నా మొహం మీద ఊదుతున్నాడంట. మా అమ్మకి అలా క్లియర్ గా కనిపించాడంట అతను. అసలు అతను ఎవరో కాదు, ఆయన మా పాతింటి దగ్గర ఉండే ఆయన. అతను మాకేమవుతారంటే కొంచెం దూరం రిలేషన్సే, కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని మావయ్య అని పిలవడం అలవాటు. వాళ్ళ ఆవిడ్ని నేను అత్త అని పిలుస్తాను. అయితే ఒక రోజు ఏమైందంటే వాళ్ళ భార్య, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు వీళ్ళందరూ కూడా ఫంక్షన్ కి వెళ్లారు. ఈయనొక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ రోజు ఆయన ఏం చేశాడంటే ఇంట్లో భోజనం చేసి సిగరెట్ కాలుద్దామని చెప్పి సిగరెట్ అంటించుకొని కాలుద్దాంలే అని పక్కన పెట్టుకొని అలాగే పడుకున్నాడంట. అలా పడుకోవడం వల్ల ఏం జరిగిందంటే అది సిగరెట్ అంటుకుపోయి, అప్పట్లో పాతకాలంలో నవార్ మంచాలు అంటారు కదా, ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు ఆయన. ఆ సిగరెట్ ని అలా నవార్ మంచం మీద పెట్టడం వల్ల అది మొత్తం కాలిపోయి ఆయన కూడా నిద్రమత్తులోనే మంచంతో పాటే కాలిపోయి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేశారు. అయిపోయిందంతా అక్కడితో. ఇంకా ఆ రోజు నుంచి మేమందరం కూడా నార్మల్ గానే యథావిధిగా మా పనులు మేము చేసుకునే వాళ్ళం. మేము కొత్త హౌస్ కట్టుకోవాలనుకున్నాం కదా. ఆ హౌసెస్ ఎలా ఉంటాయంటే, మాది ఏలూరులో గన్ బజార్ అనే పేట మాది. గన్ బజార్ లో 3 రోడ్లు కలిసిన ఏరియా ఉంటుంది. అక్కడ మెయిన్ రోడ్ మీద ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళ హౌస్ అన్నమాట. వాళ్ళ హౌస్ వెనకాలే మా అత్తయ్య వాళ్ళది. మా అత్తయ్య వాళ్ళ హౌస్ వెనకాలే మాది కొత్త ఇల్లు. అలా ఉంటాము. ఆయన మమ్మని ఎప్పుడు చెల్లి అని పిలిచేవారు. ఇంకా అలా ఆయన కనిపించగానే మా అమ్మకి చాలా అంటే చాలా భయం వేసింది. ఏంటిది, ఎప్పుడో అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు అని మా అమ్మ ఇంకా అదే ఆలోచించుకొని ప్రేయర్ చేసుకొని ఇంటికి వచ్చారు. ఆఫ్టర్నూన్ అవుతుంది, 3 o'clock కలా మా ఇంటికి వచ్చారు. నేనేమో పాపకి పాలు అవి ఇచ్చి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టి కూర్చున్నాను. ఇంకా మా అమ్మ నా దగ్గరకు వచ్చి, ఎలా ఉందమ్మా నీకు, ఇంకా అలానే ఉందా అని అడిగింది. నాకు అలానే ఉందమ్మా, నాకు అలానే స్మెల్ వస్తుంది, ఎవ్వరికి రావట్లేదు అని అంటున్నారు. నాకే వస్తుందమ్మా, అసలు నైట్ నిద్ర కూడా ఉండట్లేదమ్మా, వామిటింగ్ వచ్చేసేలా ఉంటుంది ఆ స్మెల్ కి, నాకు అసలు హెడేక్ వచ్చేస్తుందమ్మా అని అంటే, నాకు ఇలాగ నేను ప్రేయర్ చేసుకుంటే నాకు ఇలా కనిపించిందమ్మా, వాడే నీ దగ్గర ఉంటున్నాడు, ఆ ఎదవకి ఇంకా ఎవ్వరూ లేరా, వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మనవరాలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఆ ఎదవ, అది ఇది అని మా అమ్మ అసలు నోటికొచ్చినట్టు తిడుతూనే ఉన్నారు. అసలు బండ బూతులు తిడుతూనే ఉన్నారు. నేనేమో ఎవరమ్మా, ఎవరి గురించి తిడుతున్నావమ్మా, ఎవరున్నారమ్మా అంటే, ఇంకెవడు, ఆడే కాలిపోయి చచ్చిపోయాడు కదా ఆ ఎదవ, అయినా ఆడిదేమైనా చిన్న వయసా, ఏమైనా కోరికలు తీరకుండా చనిపోయాడా ఏంటి, అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఆడు, నీకు పిల్లలున్నారు, అసలు ఏమనుకుంటున్నాడు వాడు, ఇది 3వ సారి ఇలా జరగడం, అసలు వాడికి ఇంకెవ్వరూ లేరా, వాళ్ళందరూ బతికే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చావచ్చు కదా, వాడు నేను పట్టుకొని పీడిస్తున్నాడు, ఇలాగా అది ఇదని బండ బూతులు తిట్టేసింది మా అమ్మ.
తిట్టేసి ఇంక అతని గురించి ఆ రోజు నాకు చెప్పింది కదా, ఇంక నాకు అసలు ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు. అసలు ఎంత దారుణంగా ఉండేదంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇంకా మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళొచ్చేదాన్ని. ఇంకంత భయం వేసేసేది. ఆ రోజు రాత్రే ఇంకా మా హస్బెండ్కి చెప్పానమాట, ఇలా ఇలా అంట, మా అమ్మకి ఇలా ఇలా కనిపించిందంట, అది ఇది అనగానే ఇంకా మా హస్బెండ్ అయితే నా మీద చాలా అంటే చాలా సీరియస్ అయ్యాడు. పెళ్ళయి మేము లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని 6 yearsలో కూడా తను ఎప్పుడూ కూడా అంత సీరియస్ అవ్వడం అయితే నేను చూడలేదు. అసలు అంత సీరియస్ అయ్యాడు నా మీద. ఎందుకంటే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే తను వెంటనే వెళ్ళి ఒక తాడుని తీసుకొస్తారు, మసీద్కి వెళ్ళి కట్టుకుంటాను, కానీ ఒక 2 days 3 days ఉంచుతాను అంతే, మళ్ళీ దాన్ని తీసి పడేస్తాను. నేను అస్సలు ఉంచుకోను నా ఒంటి మీద. ఏంటో నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అలాగని మా ఆయన చాలా అంటే చాలా కోప్పడిపోయారు నా మీద. ఇంకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు, పిల్లలు ఉన్నారు కదా, ఆలోచించాలి, తాడుంటే ఏమవుతుంది, ఒంటి మీద ఏమైనా అవుతుందా ఏంటి, ఇప్పుడు చూడు ఏమైనా జరిగితే నువ్వే కదా పడుతున్నావు, నీతో పాటు పిల్లలు కూడా సఫర్ అవుతారు కదా, ఆలోచించు ఒకసారి, అది ఇది అని చాలా అంటే చాలా క్లాసే పీకారు. శుక్రవారం రోజు రాత్రి ఇదంతా జరిగింది. ఇంకా సాటర్డే మార్నింగ్ నేను దర్గాకి వెళ్తాను. వెళ్ళి అక్కడ ఒక 1 rupee కాయిన్ మన తల మీద నుంచి ఇటు 3 సార్లు అటు 3 సార్లు దిష్టి తీసివేస్తే వాళ్ళు పస్తి వేసి చూస్తారు అసలు ఏం జరిగింది ఏంటా అనేది, ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ గా చెప్పేస్తారు. ఇంకా సరే అక్కడికి వెళ్తాను, వెళ్ళి పస్తి వేయించి తాడు తీసుకొస్తాను, కట్టుకోవాలి అని చెప్పారు. నేను సరే అన్నాను. అసలు నిజంగా ఇది జరిగిన దగ్గర నుంచి కూడా నాకు అస్సలు హెల్త్ బాగోవట్లేదు, అస్సలు ఓపిక కూడా ఉండట్లేదు. వేరే విధంగా ఏం భయం అయితే లేదు, భయపెట్టింది లేదు, నేను సఫర్ అయ్యిందైతే ఏం లేదు, కానీ ఈ స్మెల్లింగ్ వల్లనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. నాకు ముందు నుంచి కూడా నాకు డ్రింకింగ్ స్మెల్ అన్నా స్మోకింగ్ స్మెల్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా అమ్మగారు ఆ రోజు అలా చెప్పిన దగ్గర నుంచి కూడా నాకు కొంచెం భయం వేస్తుంది. ఇంకా మా వారేమో ఆదివారం రోజు 5 o'clock అలా ఆ దర్గా దగ్గరికి వెళ్ళారు. ఆయన పూజలో ఉంటారు అంటే వెళ్ళారు. వెళ్ళి ఇలాగా ఒక కాయిన్ దిష్టి తీసి నా మీద నుంచి తీసుకొని వెళ్తే ఆయన అంతరం వేసి చూసారంట. చూస్తే ఇంకా నాకు ఎలా జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగానే ఇంకా అలానే చెప్పారంట. మీ ఇంటి దగ్గర ఇలాగ ఒక అతను కాలిపోయి చనిపోయారు కదా, అతనే ఆత్మయ్యి ఇలా గాలిలా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా తను కొంచెం వీక్ గా ఉంది హెల్త్ పరంగా. సో తన బాడీ అది వీక్ గా ఉండేసరికి ఇంకా తనలో వెళ్ళడానికి ఛాన్స్ ఉండట్లేదు. ఎందుకంటే మీరు నమ్ముకున్న దేవుడే తనని కాపాడుతున్నాడు. అలాగేం అవ్వదులే, నేను ఇక్కడ అంతా బాగు చేస్తాను, నేను ఇక్కడే చేసేసిస్తాను. తనకి తాడు తీసుకువెళ్ళి ముందు తనకి తాడు కట్టేయండి, ఒక 2 నిమ్మకాయలు దిష్టి తీసి పడేయండి, ఈ రోజు ఆదివారం కదా, ఎవ్వరూ తిరగని ప్లేస్ లో పడేయండి, గుడ్డు నిమ్మకాయలు అని చెప్పి తాడిచ్చారంట. ఆ తాడు తీసుకొని మా హస్బెండ్ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి వాళ్ళు ఇలా ఇలా చెప్పారు అనేసి ఇంకా తాడిచ్చేసి ఇంకా తన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ తాడు నేను నా చేతికి మా అమ్మమ్మతో కట్టించుకున్నాను. అసలు ఇది కలో నిజమో నాకే నిజంగా తెలియట్లేదు. మా హస్బెండ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా విషయం అండి అది ఇది అని చెప్పారంట. చెప్పాక సరేనమ్మా ఇక్కడ అంతరం కట్టేస్తాను, ఇక్కడ కట్టడం స్టార్ట్ అవ్వగానే తనకు ఆ స్మెల్ కూడా పోతుంది, మీరు ఒకసారి కనుక్కోండి, తనకి కాల్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి అంటే సరేనండి అనగానే ఇంకా ఆయన అక్కడ 5:30కి అదే అంతరం కట్టడం స్టార్ట్ చేశారంట. ఏదో మంత్రాలు చదివి ఆయన అక్కడ స్టార్ట్ చేయడంతోనే నిజంగా నాకు అసలు ఆ స్మెల్ అనేదే ఆటోమేటిక్ గా ఎలా పోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా అసలు ఒక మిరాకిల్ లాగే ఉంది. కలో నిజమో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అసలు దయ్యాలంటేనే నమ్మేదాన్ని కాదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో నమ్మాలని నాకు ఇప్పుడే అర్థమైంది. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దయ్యాలు ఉన్నాయి అనేవి కూడా అంతే నిజము. కాకపోతే ఏంటంటే ఆ పూజారి గారు ఒకటే అన్నారు, తను ఏజ్డ్ పర్సన్ కూడా కాదు, ఒక 55-60 years ఏజ్ లోనే తను అలా అయ్యాడు. అసలు అయినా ఎందుకు తను ఆ ఏజ్ లో అలా చనిపోయినా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి, ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఇది 3rd time మా వైఫ్ కి ఇలా జరిగి. అసలు ఎందుకని అంటే ఆ పంతులు గారు ఇంకొకటి అన్నారంట, మనము అర్ధాంతరంగా చనిపోయింది వేరు బాబు, మనకు చావు వచ్చి చనిపోయింది వేరు. అతను ఏంటంటే అర్ధాంతరంగా చనిపోయాడు, తను కావాలనైతే చనిపోలేదు, అనుకోకుండా జరిగిన దాంట్లో తను యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అది. సో దాంట్లో తన ప్రాణాలు పోయినాయి. సో దానివల్లే ఏంటంటే తను అటు పైకి వెళ్ళలేక కిందకి రాలేక అలాగ తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ ఎలాగో ఈ అమ్మాయికే కదా కనిపించాను, ఈ అమ్మాయి మీదే కదా
పడ్డాను అనే ఆలోచనలో తను ఇంకా థర్డ్ టైం కూడా తన దగ్గరికే రావడం జరిగింది. ఈ తాడు కట్టాకైతే ఏమీ అవ్వదు, అంత నార్మల్ అయిపోతుంది, బాగుంటుంది తనకి. ఒక 3 months వరకు కూడా ఆ తాడైతే అస్సలు తీయొద్దని చెప్పండి, తన మెల్లోనే ఉండాలి అని చెప్పారంట. నాకు జరిగిన దాన్ని మీకు చెప్తున్నప్పుడు కూడా నా పక్కన ఎవరో ఉన్నట్టు, నా పక్కన కూర్చొని నన్నే చూస్తున్నట్టు, అసలు స్మెల్ కూడా నాకు ఎంత దారుణంగా వచ్చిందంటే మీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాననే కానీ అస్సలు టెన్షన్ వచ్చేసి చెమటలు పట్టేశాయి. అసలు ఇది కూడా మీకు నేను చెప్దామా వద్దా, ఇదేమన్నా నా పక్క నుండి ఏమన్నా వింటుందా, మళ్ళీ ఏమన్నా అవుతుందా అనేసి ఇంకా చాలా ఆలోచించాను. నాకేంటంటే నాకేం భయం లేదు, నాకు ఒక పాప ఉంది కదా, చిన్న పాప. సో తనకేమన్నా సఫర్ అవుతుందేమో. ఏంటంటే మార్నింగ్ కనుక వెళ్ళిపోతారు మా హస్బెండ్, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు, 7 or 8 అలా అవుతుంది. తను వచ్చేదాకా పిల్లలిద్దరిని నేనే చూసుకోవాలనేసి ఇంకా ఆ ఆలోచనతో కొంచెం భయపడ్డాను. ఈ తాయెత్తు కట్టుకున్న తర్వాత అయితే కొంచెం బానే ఉంది, నాకు కొంచెం పీస్ఫుల్ గానే ఉంది, టెన్షన్ ఏం లేదు, అంతా దేవుని దయ. సో ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. వామ్మో, తన ఇన్సిడెంట్ విన్న తర్వాత ఇలా కూడా జరుగుతుందా, భర్తతో కాపురం చేయాలంటేనే భయమేస్తుంది. సో తను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇలాంటివి జరిగేటప్పుడు మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భర్త బిహేవియర్ లో చేంజ్ వస్తుంది, మనం బాగా నీరసంగా అయిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్కడైనా చూపించుకోవడం బెటర్. ఆదివారం రోజు మిట్ట మధ్యాహ్నం తను బాగా రెడీ అయి వెళ్ళేటప్పుడు ఆత్మ తనని పట్టుకుంది. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఇది. విడిపించడం మళ్ళీ రావడం ఒకసారి కూడా కాదు, 3 సార్లు జరిగింది. సో మీరు తల స్నానం చేసి బాగా నీట్ గా రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అరికాలకి కొంచెం కాటుక రాసుకొని బయటికి వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా అట్రాక్ట్ అవ్వదంట. ఇలాంటి ఆత్మలు కూడా ఉంటాయి, వాటికి రిలేషన్స్ తో ఏం అవసరం ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. తను ఏంటంటే తన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, ఎవరో నా పక్కనే ఉన్నట్టు అని చెప్పింది కదా. అప్పటికి తన ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు. తన ఇన్సిడెంట్ ని మనతో ఎప్పుడో షేర్ చేశారు. వాళ్ళ హస్బెండ్ దర్గాకి వెళ్ళింది రీసెంట్ గా మొన్న సండేనే. సో ఆ దర్గాలో ఉన్న వాళ్ళే ఇదంతా చెప్పి ఒక తాయెత్తుని ఇచ్చారు. ఆ తాయెత్తుని కట్టుకున్న తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు తనకి బానే ఉంది. ఆ దర్గాకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అనేది మండే షేర్ చేశారు నాకు. సో అందుకన్నమాట తను చాలా భయపడింది మనతో ఇన్సిడెంట్ ని షేర్ చేసుకోవడానికి కూడా. విన్నారు కదా ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.